ఏంటన్నా ఏంటి మొన్న నిన్న రేపు నిన్న ఈరోజు ఇంగ్లీష్ మొత్తం మర్చిపోతాను. ఇంగ్లీష్లో ఏమంటారు అనేది మర్చిపోతావా? అంతేగా, నీ డౌట్ అదేగా. నిన్న ఏమంటారు ఇంగ్లీష్లో, ఈ రోజుని ఏమంటారు, రేపటిని ఏమంటారు, మొన్నటిని ఏమంటారు, ఎల్లుండిని ఏమంటారు అనే కదా నీ డౌట్. క్లియర్ చేయను అయితే పిల్లలు మీకు డౌట్ ఏనైతే ఈరోజు అంటే టుడే, ఈ రోజుని ఇంగ్లీష్లో ఏమంటారంటే టుడే అంటారు. ఏమంటారు? టుడే. ఈరోజు టుడే, ఈరోజు. టుమారో రేపు, రేపటిని ఇంగ్లీష్లో టుమారో అంటారు. నిన్న అంటే ఎస్టర్డే అంటే నిన్న, తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఎస్టర్డే అంటారు. తర్వాత మొన్న అంటే డే బిఫోర్ ఎస్టర్డే అని అర్థం. అంటే నిన్న ముందు రోజుని మనం డే బిఫోర్ ఎస్టర్డే అంటాం. మరి ఎల్లుండి అంటే రేపు కాకుండా తర్వాత రోజుని మనం ఎల్లుండి అంటాం కదా. అయితే డే ఆఫ్టర్ టుమారో. ఓకేనా? ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా? టుడే అంటే ఈరోజు, ఎస్టర్డే అంటే నిన్న, టుమారో అంటే రేపు, మొన్న అంటే డే బిఫోర్ ఎస్టర్డే, ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో. ఓకేనా? డౌట్ క్లియర్ అయిందా? మరి బాగా గుర్తుపెట్టుకో, నోట్స్లో రాసిచ్చాను కదా, బాగా ప్రాక్టీస్ చేయి. సరేనా? డియర్ చిల్డ్రన్, మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంతకీ ఈరోజు అనే అంటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ సెక్షన్లో రాస్తారు కదా, మర్చిపోబాకండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.